హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రోజు నేను మంచి మిల్లెట్ బ్రెడ్ అయితే చూపించబోతున్నానండి. దానికోసం ఒక బౌల్ తీసేసుకొని అందులో హాట్ వాటర్ యాడ్ చేసేసుకొని కాస్తంత ఈస్ట్ అండ్ షుగర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది హాట్ వాటర్లో కాస్త బాగా ఫర్మెంట్ అయ్యేదానికి ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని అలా వేసుకొని కలుపుకునేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే ఇది ఫర్మెంటేషన్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బౌల్ తీసేసుకొని ఇది వచ్చేసి మిల్లెట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఏదైనా మిల్లెట్స్ తీసుకొని దాన్ని నీట్గా పౌడర్ చేయించేసుకొని ఇలాగా మనం బ్రెడ్స్ అయితే చేసుకోవచ్చు. అందులో అండ్ పింక్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. అండ్ కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ మిల్క్ వాటర్ ప్లేస్లో ఇది మిల్క్ అయితే యాడ్ చేశాను అనమాట. వాటర్ ఆల్రెడీ ఈస్ట్ అంతా ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి సో అది అయ్యాక ఇందులో మనం యాడ్ చేసుకుంటాము. సో ఇక్కడైతే ఫర్మెంటేషన్ అయిపోయిందండి. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో ఇది మొత్తం అందులో వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను స్పాచులాతోనే మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది కాస్త వాటరీగా ఉంది కాబట్టి కొంచెం కలిపేదానికి ఇబ్బందిగా ఉంటుంది హ్యాండ్తో. సో అందుకని ఫస్ట్ స్పాచులాతో కొంచెం బాగా కలిపిన తర్వాత అప్పుడు హ్యాండ్తో నీట్గా మళ్ళీ మిక్స్ చేస్తానండి. సో చేతికి కాస్త ఆయిల్ రాసుకోండి, లేదా దీని పిండి మీద కాస్త ఆయిల్ వేసుకొని చేతికి అంటుకోకుండా ఇది కాస్త సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ మిక్స్ చేసుకున్న డోని పక్కన పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ పక్కన ఉంచేసామంటే సాఫ్ట్గా అవుతుంది. సో మరీ ఫ్లఫీగా అయితే అవ్వదండి, ఎందుకంటే ఇది నేను కొంచెం మాయిస్ట్గా చేయాలనుకుంటున్నాను. మరీ రస్టీగా కాకుండా కొంచెం మాయిస్ట్గా ఉండి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు నేను చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. మా మదర్ ఇదంతా కలుపుతున్నారనమాట. బికాస్ హ్యాండ్స్ అయితే 2 హ్యాండ్స్ వాడాలి. వీడియో తీసేదానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తను కొంచెం హెల్ప్ తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఇష్టం అండి, ఫ్లోర్ మీదన్నా చేసుకోండి, లేదా ఇలాగా చపాతీ దేని మీద అయితే చేస్తాం దాని మీదైనా వేసేసుకొని ఇది కాస్త పౌడర్ వేసుకున్నాను అనమాట, కాస్త హ్యాండ్ కంటకుండా. అండ్ పైన కూడా గ్రీజీగా రాదు. మనము బేక్ చేసేటప్పుడు ఇది కాస్త కొంచెం డిఫరెంట్గానే వస్తుందన్నమాట, మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇదైతే స్ప్రెడ్ చేసుకోవాలండి. హ్యాండ్స్తో నీట్గా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకునేటప్పుడు బ్రెడ్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ విధంగా మనం చూసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ఇలాగా రోల్ చేసుకుంటూ దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేస్తూ నీట్గా ఈ విధంగా బ్రెడ్ షేప్లోకి అయితే మనము చేసేసుకున్నాం అనమాట. దీన్ని తీసుకొని మళ్ళీ ఆల్రెడీ బ్రెడ్ ట్రే అనేది రెడీగా ఉంది. సో అందులో అయితే వేసేసుకుంటున్నాము. ఇందులో ఆ ట్రేలో ముందుగానే బటర్ పేపర్ వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకొని దీన్ని ఇలాగా మనం ప్లేస్ చేసేసుకొని కాసేపు అలాగా వదిలేయాలి. లాస్ట్లో నేను జస్ట్ కొంచెం అలా బటర్ అయితే రాసానండి, అంటే మరీ పొడి అంతా పైన అయిపోయింది కాబట్టి. అండ్ ఒక చాక్ తీసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. షేప్ కట్ చేయకపోయినా పర్వాలేదు, కొంచెం డిజైన్గా బాగా వస్తుందని నేను అలాగా కట్ చేశాను. అండ్ 180 degrees ప్రీహీట్ చేసిన ఓవెన్లో ఎగ్జాక్ట్లీ 45 minutes అయితే ఇది 200 degrees సెంటీగ్రేడ్లో నేను బేక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఎలాగా అది ఉబ్బుతుంది అనేది. సో ఇది అయిపోయిందండి. ఇది ఇంకా బయటికి తీసేసి చల్లారాక మాత్రమే కట్ చేయండి. నేనైతే కొంచెం ఫాస్ట్గానే చల్లారక ముందే కట్ చేసేసాను. సో ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్న మిల్లెట్ బ్రెడ్ అనమాట. సో చాక్ పెట్టి చూసాను అనమాట లోపలంతా కుక్ అయిందా లేదా అని. సో పర్ఫెక్ట్లీ అది కుక్ అయిపోయిందండి. సో ఇంకా దీన్ని వేరే దాని మీదకి షిఫ్ట్ చేసేసుకొని నీట్గా స్లైసెస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో ఇది మిల్లెట్ బ్రెడ్ కాబట్టి కాస్త డిఫరెంట్ టేస్ట్గానే ఉంటుందండి. సో అంతే అండి, అయిపోయింది. నార్మల్ బ్రెడ్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను వేడిగా కట్ చేయడం వల్ల ఇది కాస్త బ్రేక్ అయింది. అంతే అండి. సో మన రెసిపీ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.